ఓం నమో నారాయణాయ. మాఘ పురాణం 5వ అధ్యాయం. మృగశృంగుని చరిత్ర గురించి తెలుసుకుందాం. ఆ బ్రాహ్మణ యువకుడు కుస్సురుని కుమారుడు గనుక కౌస్తుడని పిలువబడుచున్నను అతనిని మృగశృంగుడను పేరుతో పిలుచుచుండ్రి. అదెటులనగా అతడు కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేసి ఉన్నాడు గదా. అప్పుడు అతను శిలల వలె నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు జంతువులు తమ యొక్క శృంగములచే అతనిని గీకెడివి. అంచేత అతనికి మృగశృంగుడు అనే పేరు సార్థకమైనది. వివాహమాడు కన్య గుణములు. మృగశృంగు నాకు యుక్త వయస్సు వచ్చి ఇంటుటచే అతనికి వివాహం చేయాలని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఆ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగశృంగుడు వారి మాట ఆలకించి ఇట్లు పలికెను. పూజ్యులకు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యం వివరించితిరి. అయినను నా అభిప్రాయం కూడా ఆలకింపుడు. అన్ని ఆశ్రముల కంటే గృహస్థాశ్రమము మంచిదని దైవజ్ఞులు చెప్పితిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణమేమనగా ప్రతి పురుషునకు తనకనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికి ఉదాహరణగా స్త్రీ ఎటులుండవలనగా కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయాధరిత్రి. ఇవి 6 ధర్మములు ఉండవలనని స్త్రీని గురించి వర్ణించి ఉన్నారు. అనగా ఇంటి పనులలో దాసి వలెను, రాజకార్యములలో భర్తకు సహాయకారినిగా మంత్రి వలెను, శయన మందిరములో రంభ వలెను, భోజన విషయమున తల్లి వలెను, రూపమున లక్ష్మి వలెను, శాంతి స్వభావంలో భూదేవి వలెను స్త్రీ 6 విధములా వ్యవహరింపవలెను. అంతేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మము, అర్థము, కామము, మోక్షము అను 4 పురుషార్థములలో మోక్ష ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనెంచిన మిగతా 3 అనవసరం. ధర్మాన్ని, అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అట్లే సాధించవలేను. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణాలు తెలుసుకునవలేను. జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలకు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గం లేదు. గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారము స్వర్గతుల్యముగా నుండుటయే కాక అట్టి మనుజుడు ధర్మ, అర్థ, కామ, మోక్షాలను ఆవలీలగా సాధించగలడు. భార్య గయ్యాలి, వినయ విధేయతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకమును పోలిన కష్టములను అనుభవించుచు మరల నరకకూపమునకే పోగలడు. కనుక పెళ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను. అదెటులనగా కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు. ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్య అయి ఉండవలేను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేహ బ్రాహ్మణులను పూజించినది అయి అత్తమామల మాటలకు జవదాటనిదై ఉండవలేను. ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పి ఉన్నారు. కాన అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకొనవలేను. అయినా అదెటుల సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనసులో ఉన్న సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరలా ఇట్లు పలికెను. కుమారా, నీ మాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడైనను మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభీష్టము నెరవేరవలెనన్న దీన దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము అని పలికెను. సుశీల చరిత్ర గురించి తెలుసుకుందాం. భోగాపురం అను నగరంలో సదాచారుడు దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాల భరిణ వంటి ఒక కుమార్తె కలదు. ఆ కన్య పేరు సుశీల. మంచి శీలం కలది, మంచి బుద్ధిమంతురాలు. చిన్నతనం నుండి దైవభక్తి కలది. ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు పురాణ పఠనం నందే తన మనస్సు నిలిపి కాలం గడుపుచు యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము కలదై ఉండెను. ఆమె గుణములు తెలుసుకుని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగశృంగుడు సుశీలనే పెళ్లియాడదలిచాడు. ఒకనాడు సుశీల తన 2 స్నేహితురాళ్లతో కలిసి కావేరీ నదికి స్నానంనకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున ఒక ఏనుగు అడవి నుండి హీంకారం పెట్టుచూ వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ 3 కన్యలను తమజొచ్చెను. వారు భయపడి ముందు వెనక చూడక పరుగెడిపోవచ్చుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణాలు విడిచిరి.
ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూసేసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఆ వార్త మృగశృంగునకు తెలియుటచే అతడును వచ్చి ఆ ముగ్గురి మృతదేహాలను చూశాడు. ఎక్కడలేని దుఃఖం కలిగినది. వారి నెటులనైనను బ్రతికించవలనని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహాలను కాపాడుచుండుడని చెప్పి తాను సమీపమున ఉన్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగాను. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చింది. అయినను మృగశృంగుడు చలించలేదు. నిర్భయంగా ధ్యానిస్తూనే ఉన్నాడు. ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటుల కొంతసేపు నిలబడి తటాలున తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపై ఎక్కించుకున్నది. అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలిచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను. తన 2 చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను. వింటివా దిలీప మహారాజా, మాఘ స్నాన ఫలం వలన ఏనుగునకు శాప విమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలగింపుడు అని చెప్పాను. ఇదండి ఈరోజు తెలుసుకున్న విషయాలు. మిగిలిన విషయాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం.